చర్యలు తీసుకున్నారు. ప్రతి ఇంటికి డబ్బులు వేయాలి, సహాయం చేయాలి అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా చేశారు. ఈ వరదలకి ఆయన ఉండబట్టి సరిపోయింది, కానీ అదే వేరే ప్రభుత్వం అయితే మాత్రం సర్వనాశనం అయిపోయారు. ఆయన చాలా వరకు ప్రజలను గట్టెక్కించినట్టే. ప్రతి ఇంటికి డబ్బులు సహాయం చేస్తానన్నారు. మీ వరకు పడ్డాయి? అసలు మీకు పడ్డాయన్న ఏ ఫ్లోర్ మీది? గ్రౌండే 25,000 డైరెక్ట్ అకౌంట్ లో పడుతున్నా చేతికి? లేదు అకౌంట్ లోనే. అకౌంట్ లో వేయడం వల్ల ఏ లంచాలు లేకుండా డైరెక్ట్ అకౌంట్ లో పడుతుంది. అది ఇంకా సూపర్ కదా. మధ్యవర్తులు వాళ్ళు ఎంత ఇచ్చారు అయ్యి అనే తలనొప్పి లేకుండా డైరెక్ట్ అకౌంట్ లోనే 10,000 పడ్డాయి. ప్రతిపక్ష పార్టీ వారు సహాయం చేయట్లేదు, ప్రజల దగ్గర ముఖ్యమంత్రికి అసలు ఏం చేస్తున్నారని క్వశ్చన్ చేస్తున్నారు. నిజంగా సహాయం చేస్తున్నారు? ఆయన గురించి మాట్లాడుకోవడం అనవసరం. జీవితంలో కూడా అతను రాకుండా ఉంటే మంచిది, అంతే. చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది? ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయనకి మించిన వాళ్ళు ఎవరు లేరండి. ఆయన ఉన్నప్పుడే అంతా మేలే జరుగుతుందని కోరిక ఉంది. వీళ్ళు వచ్చిన తర్వాత చాలా వరకు తొందరగా క్యూర్ అయ్యిందని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే అసలు దగ్గర 9 feet వరకు వాటర్ వచ్చినాయి. ఇటు తొందరగానే రికవరీ అయ్యింది. ఆ ఏజ్లో తిరిగారంటే చాలా గ్రేట్. ఆ ఏజ్లో ఉండి కూడా ప్రతి దగ్గరికి వెళ్ళి అసలు ఎలా ఉంది ఏంటి అని పరిస్థితి మాకు ఏంటంటే ఆయన ఆ ఏజ్ తిరిగారంటే మేము. బాబు గారు ఈ వరదలకి ఆర్థిక సహాయం అనేది ఇచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది మేడం, ఇచ్చారు. ఈయన వచ్చినందుకు చేసినందుకు మేము చాలా హ్యాపీగానే ఉన్నాం. ఎంత తొందరగా క్యూర్ అయ్యిందంటే హ్యాపీ. సహాయం చేయలేదు. బురద జల్లుతానికి ఏదో చెబుతుంటారు. రోజా గాని కొడాలి నాని గాని వీళ్ళందరూ కూడా ఎందుకు పనికిరాని దిక్కుమాలిన నోరుండ పాకి నోరు వాళ్ళది. ఒక మాటలో చెప్పాలంటే అనకూడదు. అలా అయినా కానీ అనక తప్పటం లేదు. ఇంత వరద సహాయంలో ముఖ్యమంత్రి ఇంత కష్టపడి అహర్నిశలు కష్టపడి 18 గంటలు పనిచేస్తే వాళ్ళు ఏం చేయలేదంటారు, ఏం సహాయం చేయలేదంటారు. వీళ్ళు చూసారా? చూడండి సహాయం అంటే ఎలా ఉందో. ఆయన తిరిగినట్టు ఎవరూ తిరగలేరు, తిరగరు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా చెప్పనా మీకు ఇంకో విషయం చెప్పాలంటే ఆయన కాబట్టి ఇవన్నీ పంచగలిగారండి. లేకపోతే నాకు తెలిసి చాలా కష్టమయ్యేది. చంద్రబాబు గారు దిగి నీళ్ళల్లో దిగి ఆ విధంగా పంచి అంతంత ఐపీఎస్ని ఐఏఎస్ని పక్క రాష్ట్రాల నుంచి కూడా మనుషుల్ని తీసుకొచ్చి మీకు తెలుసో లేదో అంతమందిని పెట్టి దాన్ని పారిశుద్ధ కార్యక్రమాలు. అసలు ఈ రోడ్డు చూస్తే అండి మీరు ఎంత రోతకుండంటే అలాంటి దాన్ని పక్కన ఉన్న గుంటూరు నుంచి కానీ వైజాగ్ నుంచి కానీ రాజమండ్రి నుంచి కానీ నెల్లూరు నుంచి కానీ వాళ్ళని పిలిచి మొత్తాన్ని పారిశుద్ధ కార్యక్రమాలు చేయించి దీన్ని ఇంత డెవలప్ చేశారు. వాస్తవానికి ఇదివరకు కంటే ఇప్పుడు ఇంకా బాగున్నాయి రోడ్లు. అంత బాగా చేశాడండి.